ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ధ్యానించే అంశం తగ్గింపు. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెనని లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని పశువుల తొట్టిలో పరుండబెట్టినట్లు చూస్తున్నాం. ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచిద్దాం. గొప్ప దేవుడు, సృష్టికర్త పశువుల పాకలో పుట్టడం. దేవుడు పశువుల పాకలో జన్మించడం ఏంటి? ఎందుకంటే మనకి తగ్గింపు ఎలా ఉంటుందో చూపించడానికి. దేవుడు బంగారు ఉయ్యాలలో, రాజగృహములలో జన్మించవచ్చు, కానీ డబ్బు, ఘనత, పేరు కోసం పరిగెత్తుచున్న మనకి తగ్గింపు చూపించాడు. ఈరోజు తగ్గింపు మనకి ఉందా? తగ్గింపు లేనట్లయితే తిరుగుబాటు, గర్వం మనలో ఉందని అర్థం. ఒక వ్యక్తి తనను ఎదుటి వారితో పోల్చుకున్నప్పుడు గర్వం వస్తుంది. నేనే గొప్ప, నన్ను మాత్రమే అందరూ గొప్పగా చూడాలి అనే భావం వస్తుంది. గర్వం ఇతరుల మెప్పు కోసం ప్రయత్నిస్తుంది. గర్వం ఇతరుల అభివృద్ధిని ఓర్చుకోదు. గర్వం తమ స్వీయ లాభం కొరకు ఇతరులకి ఎంతటి హానినైనా చేస్తుంది. గర్వం గమ్యానికి చేరకుండా ఆపుతుంది. మన దర్శనాన్ని కోల్పోయేలా చేస్తుంది. గర్వం నాశనానికి దారితీస్తుంది. రాజుల రాజు, ప్రభువులకు ప్రభువైన గొప్ప దేవుడు, అతి పరిశుద్ధుడు ఎంతో తగ్గించుకున్నాడు. తన జననం నుండి తన మరణం వరకు ఆయన తగ్గింపుని మనం చూస్తాం. ఈ క్రిస్మస్ మాసంలో ఆయన జనన ధ్యానం చేస్తున్న మనం అందరం ఈ తగ్గింపును నేర్చుకుందాం. మన సహోదరుల పాదాలు ప్రేమతో కడిగేంత తగ్గింపు మనలో ఉండాలి. ఆమేన్.